ఒక అవకాశం వచ్చింది మీరు సహకరించమని మాట్లాడు. నాకు అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఎంతమంది సీనియర్ నాయకులు ఇళ్లలోకి వచ్చినా మీరు చూడలేదా? ఇది నా కోసం నీ కోసం కాదు, పార్టీ కోసం. పార్టీ అనేది అందరి ఆస్తి. 4 కోట్ల మంది, 1 కోటి పైగా ఓట్లేసిండు మనకు. 1 కోటి మంది కార్యకర్తలు నుండి 1 కోటి మంది జీవితాలతోని మనకు చెలగాడ మాదిరి అధికారం లేదు. ఇది ఒక పెద్ద బాధ్యత. ఈ బాధ్యతను మనము నిర్లక్ష్యంగా నిర్వహించడానికి వీల్లేదు. నేను అనుభవంతో చెప్తున్నా. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు ఇక ఇదే పెద్దది, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే దానికంటే పైకి ఎదుగుండేవాడిని కాదు. ప్రతి సందర్భంలో రాజకీయాలు అనేటివి ఒడిదుడుకులు ఉంటాయి. మనం ఒకటి చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు. రాజకీయంలో గేమ్ రూలే అట్లుంటుంది. నేను నిన్న ఫుట్బాల్ ఆడడానికి పోయినా, వాడు కాలుతోంది అంతుండని నేను బయట కూర్చుంటా అంటే నడుస్తా. ఫుట్బాల్ ఆట రూలే కాలుతుంది అనడం. రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టె పెట్టేది గేమ్ రూలే. ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. ఆ కట్టె తీసి పక్కన వేసుకొని ముందలుకోవాలి. కానీ నా కాళ్ళలో కట్టె పెట్టి నేను బోర్లో పడతా. ఇక బోర్లో పడ్డా కాబట్టి నేను లేవను. మళ్ళా మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు చేయబట్టి లేపాలంటే ఇది కుదరదు.